తిరుమల దేవస్థానాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసిన ఏర్పాట్లు, వసతి, దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందో మా ప్రతినిధి గోపి తిరుమల నుండి అందిస్తారు. నేపథ్యంలో తిరుమలకు భక్తులు భారీగా చేరుకున్నారు. ఏదైతే 2 రోజుల నుంచి కూడా తిరుమలలో ఉన్నటువంటి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 32 కంపార్ట్మెంట్, అదేవిధంగా నారాయణగిరి పార్క్ లో ఉన్నటువంటి షెడ్లు కూడా పూర్తిగా నిండి దాదాపుగా 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు స్వామివారికి దర్శనానికి వేచున్నారు. మరోప్రక్క తిరుమలలో ఉన్న తిరుమలకు వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించేందుకు కూడా కళ్యాణ కట్టలో కూడా దాదాపుగా 2 కిలోమీటర్ల క్యూ లైన్ లో తలనీలాలు సమర్పించేది కూడా భక్తులు వేచున్నారు. మరోప్రక్క ఇప్పుడు మన తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారి ఆలయ మహాద్వారం ముందున స్వామివారి దర్శనానికి కూడా దాదాపుగా 20 నుంచి 30 గంటల సమయం పడుతోంది అని చెప్పి భక్తులు కూడా దర్శనం చేసుకుని అనంతరం చెబుతున్నారు. మన ముందు కొంతమంది భక్తులను వారిని అడుగు ఎన్ని గంటల సమయం పడుతుంది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు? స్వామి దర్శనం ఏ దర్శనం చేసుకున్నారు? నేను ఆన్లైన్ లో 2 months కింద నేను కళ్యాణానికి కోసం నేను బుక్ చేసుకున్నానండి. పొద్దున 9:30కి లైన్ లో ఉన్నాను. లైన్ లో కనీసము తోసిన తర్వాత ఫ్యాన్ కూడా లేదండి. ఇంత వరెస్ట్ ఇట్లా ఉంటది అనుకుంటే నేను అసలు రాకపోతుంటే. కళ్యాణం అయిపోయిన తర్వాత అర్ధగంట సేపు లైన్ లో నిలబడి లడ్డూల కోసం లైన్ లో నిలబడ్డాము. తీరా వెళ్ళి నేను కౌంటర్ నెంబర్ లోకి వెళ్ళి 13 కౌంటర్ నెంబర్ లోకి వెళ్తే ఇది ఆల్రెడీ స్కాన్ అయిపోయింది, మీ లడ్డూలు ఎవరో తీసుకున్నారండి అంటారు. మీరు వెళ్ళి ఒకటో నెంబర్ కౌంటర్లో కలవండి అన్నారు. నేను వెళ్ళి ఒకటో నెంబర్ కౌంటర్లో ఇచ్చిన తర్వాత ఒకటో నెంబర్ అదేంటండి మీరు ఆల్రెడీ తీసుకున్నారు కదా మళ్ళీ వచ్చారని చెప్పేసి నన్నే ఆయన ప్రశ్నిస్తున్నాడు. నేను ఇంకా ఆ టికెట్ చింపేసి ఆడు మొహాన వాడేసి వెళ్తున్నానండి. ఇక్కడ సౌకర్యాలు అయితే వరెస్ట్ అండి. ఎంత దరిద్రంగా ఉన్నాయంటే అసలు ఎవడు పట్టించుకునే నాదుడు లేదు. కనీసం లైన్ లో ఉన్నప్పుడు ఫ్యాన్ వేయాలి, ఏసీ లేదు, కనీసం ఫ్యాన్ వేయాలి. దాదాపు ఒక 2 గంటలు చాలా ఇబ్బంది. చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. కనీసం వాటర్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు. మేము కళ్యాణం లైన్ లో వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత లడ్డూలు కూడా అదే పరిస్థితి. లడ్డూలకు వచ్చిన తర్వాత చూస్తే అర్ధగంట లైన్ లో ఉండి మా లడ్డూలు ఎవరో తీసుకొని వెళ్తున్నారు, టికెట్ మా దగ్గరే ఉంది. ఇంత చీటింగ్ ఉందని అయితే అనుకోలేదు. అంటే మీరు కళ్యాణానికి వెళ్ళిన దానికి ఎలా ఉంది? దాదాపుగా బయట భక్తులు సర్వదర్శనం చేసుకున్న దాదాపు 20 నుంచి 30 గంటల పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? వాళ్ళ పరిస్థితి మేము వచ్చేటప్పుడు కళ్యాణం లైన్ లో వస్తాడు, మా పక్కన దైవ దర్శనం ఉంది. వాళ్ళు చెప్తున్నారు నిన్న 3 గంటలకు వచ్చినారంట. వచ్చిన తర్వాత కూడా అక్కడ ఏర్పాట్లు లేవు, నీళ్ళు లేవు అని చెప్పేసి మేము ధర్నా చేసినాము. గేట్లు పడగొట్టుకొని బయటికి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో చూసినాం, కానీ వెళ్ళే పరిస్థితి లేదు. చాలా ఘోరంగా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పటికి మీకు 18 గంటలు అయిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఏర్పాట్లు అయితే బాగాలేవండి. ఇట్స్ వరస్ట్. నేను ఎవ్రీ ఇయర్ వస్తాను. ఇంత దరిద్రమైన అరేంజ్మెంట్స్ టీటీడీ ఇట్లా చేస్తుందని అయితే ఎప్పుడు అనుకోలేదు. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏమాత్రం బాగాలేవండి, ఏమాత్రం బాగాలేదు. అయినా మా లడ్డూలు వేరే వాళ్ళు ఎట్లా తీసుకెళ్తారండి? నేను కళ్యాణం చేసుకొని నేను వెళ్ళిన తర్వాత నా లడ్డూలు వేరే వాళ్ళు తీసుకున్నారంటే ఇంత చీటింగ్ ఉంది చూడండి ఇక్కడ. అంత ఇదే మరో కొంతమంది భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు వచ్చారు? నిన్నటి నుంచి కూడా ట్రావెల్ చేసి వచ్చాము. ఎక్కడైతే భూదేవి కాంప్లెక్స్ లో మార్నింగ్ 4 o'clock వచ్చేటప్పుడు టికెట్ టోకెన్స్ అయిపోయిందని చెప్పారు. అక్కడి నుంచి దర్శనానికి లేదు. మళ్ళీ లైన్ లో నిలబడి రూమ్ కోసం వస్తే రూమ్ కోసం కూడా వెయిట్ చేసి లాస్ట్కి వచ్చేసి రూమ్స్ అయిపోయినాయి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు, మళ్ళీ 4 o'clock. ఇంకా లక్కీ డ్రాలో చూసి వచ్చాం, కానీ ఏర్పాట్లు అయితే కంప్లీట్లీ ఫెయిల్యూర్ గా కనిపిస్తున్నది. ఇప్పుడు కొంతమంది ఉన్న వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎప్పుడు వచ్చారు? మేము కరీంనగర్ డిస్టిక్ అండి మాది. మేము ఇవాళ పొద్దున్నే దిగామండి. ఇంకా సర్వదర్శనం మాది టోకెన్ లేవు. సర్వదర్శనం కొద్దిగా 26 గంటలు అంటారు. చూస్తున్నాము, చూసి కొద్దిగా గుండు కూడా కొట్టినట్టున్నారు స్వామివారికి. తలనీలాలు ఎంతసేపు పట్టింది క్యూ లైన్ లో? తలనీలాలకు బాగా సేపు ఏం పట్టలేదండి, 1/2 hour అయిపోయిందండి. కానీ ఇవాళ జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పారనే ఉద్దేశంలో 26 గంటలు టైం చెప్తారు. పొజిషన్ చూసి మేము దర్శనానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం అండి. మీరు చెప్పండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మేము మామూలుగా ఫ్రీ దర్శనానికి వచ్చాము. నిన్న నైట్లో ఉంటే ఈ టైం వరకు మాకు అది అయింది. ఇప్పుడు దర్శనం, ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. మేము ఎన్ని గంటలు పట్టింది? నిన్న వచ్చారంట, ఎన్ని గంటల సమయం పట్టింది? అదే విధంగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కానీ క్యూ లైన్ లో కానీ పాలు అన్న ప్రసాదం ఏమైనా చేశారా? పాలు అన్న ప్రసాదాలు ఇచ్చారు, అది కాదండి. దానికి స్వామివారికి దానికి అది కాదండి. కానీ భక్తులు చాలా ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతుంది. చిన్నపిల్లలు తీసుకుని వచ్చిన వాళ్ళకు అక్కడ మొత్తం క్లీనింగ్ లేదు, లోపల వాటర్ లేదు, డ్రింకింగ్ వాటర్ కోసం ఫెసిలిటీ ఒకటి, అది చాలా ఇబ్బంది అవుతున్నది. ఇంకోటి ఏంటంటే లడ్డూలు అక్కడ 50 రూపీస్ ఒకటి సేల్ చేసుకుంటున్నారు. ఒక కూపన్ తీసుకెళ్తే లడ్డూ లేదు, మీ ఆల్రెడీ ఆల్సోస్ పాస్ సైడ్ అంటున్నారు, తీసుకెళ్ళిపోయారు అంటున్నారు. మేము లైన్లో వచ్చాము, వచ్చినాక మాకు ఒక లడ్డు అన్న వస్తుంది కదండి.
అదే 50 రూపాయలు తీసుకొని మరి ఇంకోరు వాళ్ళకి లడ్డు ఇస్తున్నారు. 100 రూపాయలు పెద్ద లడ్డు కావాలంటే 200 అంటున్నారు. ఇది తిరుమల సంబంధించినటువంటి భక్తుల రద్దీకి సంబంధించి తిరుమల ఏర్పాటు ఏర్పాటు చేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైందని చెప్పి పలువురు భక్తులు అయితే వాపోతున్నారు. మరోపక్క తిరుమల నుండి తిరుపతికి చేరుకున్న తర్వాత స్వామివారి దర్శనంతో అదేవిధంగా అద్దె గదులతో కూడా భక్తులు చాలా ఇబ్బంది పడినట్టుగా తెలుస్తోంది. కెమెరా పర్సన్